ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 13వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శనివారం. తిథి విధియ, మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 4 గంటల 23 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 4 నిమిషాలకు, తిరిగి తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 7 నిమిషాల నుంచి 9 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. ఈరోజు విశేషం శని విధియ, శ్రవణ నక్షత్రం, పుష్య శుక్ల విధియ. ఈ రోజున శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈరోజు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అవేంటో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. శనివారం రోజున శనిదేవుడికి ఇలా పూజలు చేయడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుందట. ఈ పూజల ఫలితం వల్ల మీరు దేనినైనా, ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది. అన్ని బాధల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. శనిదేవుడు తనను పూజించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహం ప్రసాదించడమే కాదు, వారిని బాధల నుంచి విముక్తి కల్పిస్తాడట. జనరల్గా ఏదేని విషయమై మీరు అనుకున్న పని జరగకపోతే మీకు శనిదేవుడి అనుగ్రహం లేదని అంటుంటారు. ఈ నేపథ్యంలోనే శనిదేవుడికి మనసులోనే పూజలు చేసుకుంటారు చాలామంది. శనిదేవుడి కోపం తెచ్చుకోవద్దని కోరుకుంటుంటారు. దయ కలిగిన శనిదేవుడు భక్తులపై ఎంతో దయను కలిగి ఉంటాడు. తనను తలుచుకున్న మాత్రం చేతనే వారికి లాభాలు చేకూరుస్తాడట. అటువంటిది ప్రత్యేకమైన పూజలు చేస్తే కనుక వారి బాధల నుంచి సంపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదిస్తాడట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుణ్ణి ఆరాధిస్తే మీకు సంపద, ఆస్తి కలగడంతో పాటు ఉన్న సంపద, ఆస్తి అలాగే ఉండిపోతాయట. దాంతోపాటు శనిదేవుడు మీ పట్ల దయతలచి మీ దోషాలను నివారిస్తాడు. శనివారం రోజున రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలా చేయడం వలన శనిదేవుడి దయ మీపై ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగిపోయి మీరు ఆర్థికంగా రాణిస్తారు. ఇకపోతే శనివారం రోజున ఎరుపు మిరియాల స్థానంలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించడంతో పాటు ఆహారంలోనూ నలుపు, ఉప్పు ఉపయోగిస్తే దురదృష్టం తొలగిపోతుందట. శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ శనివారం రోజు కనుక శని గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తగ్గుతాయి. వ్యాపార, ఉద్యోగాలు చాలా వరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యపరంగా మంచి కాలం. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. గుర్తింపు లభిస్తుంది. 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. మనోబలం ఉంటుంది. విమర్శలను పట్టించుకోవద్దు. ఒక మేలు జరుగుతుంది. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు తొలగుతాయి. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పనులు వేగంగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. మీకు అప్పు ఉన్నవారు డబ్బు తిరిగి ఇస్తారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం కలిగే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. గురు శ్లోకం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయానికి వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రతిబంధకాలను అధిగమిస్తారు. ఆర్థికంగా బలపడతారు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. కొన్ని భయాలు వెంటాడతాయి. అంతిమంగా శాంతి లభిస్తుంది. మానసిక ఆందోళనలకు గురి కావద్దు.
ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్న పట్టుదల కార్యదీక్షతో సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా పనులు సమయానికి పూర్తి చేస్తారు. రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. దైవ చింతన. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైన పనులకు దూరంగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు. శివారాధన అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. భవిష్యత్తుకు మంచి చేసే పనులు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది లేదా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో బాగా పలుకుబడి పెరుగుతుంది. పట్టుదలతో అన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రద్ధతో పనిచేసి విజయాన్ని అందుకుంటారు. పెద్దల అనుగ్రహంతో ఒక మేలు జరుగుతుంది. మిత్రుల ప్రమేయంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. కావలసిన అభివృద్ధిని సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ పెద్దల ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని సంఘటనలు జరుగుతాయి. తమ లక్ష్యాలకు సంబంధించి చురుగ్గా వ్యవహరిస్తారు. డబ్బుల ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారి పనుల్లో ఎంత ఏకాగ్రత ఉంటే విజయం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆత్మ బలంతోనే విజయం సిద్ధిస్తుంది. నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. ఆవేశం కోపం ఇబ్బంది పెడతాయి. ఖర్చు పెరుగుతుంది. శత్రువులపై విజయం ఉంటుంది. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కొన్ని కారణాల వల్ల ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య నిలిచిపోయినట్లయితే మీరు ఈ రోజే దాని పరిష్కారాన్ని పొందవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ఆటంకాలు ఉన్నా ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఇష్టదైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి శుభకాలం. సాధించాల్సిన అంశాలను దృష్టిలో ఉంచుకొని తగినంత ప్రయత్నం చేయండి. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. దృఢ సంకల్పం మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ప్రతిభతో లాభాలు గడిస్తారు. సానుకూల పరిస్థితుల వల్ల కొన్ని మంచి పనులు జరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. కూతురికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఏ పనైనా కొద్దిగా శ్రమ పడితే కానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో అనవసరపు తగాదాలకు గొడవలకు కాస్త దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, నిద్ర లేకపోవడం వంటివి ఉంటాయి. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి. తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పని విషయానికి వస్తే మీరు ఈరోజు ఇష్టం లేకపోయినా తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఏదైనా శారీరక సమస్య ఉంటే ఈరోజు మీరు దాన్ని వదిలించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వారు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే సకాలంలో వాటిని వాడాలి. సాయినామం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన యోగం ఉంది. ప్రయత్నాలు వెంటనే సత్ఫలితాన్ని ఇస్తాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఊహించని ఆదరణ ఎదురవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శ్రేష్టమైన కాలం. గొప్ప పేరును సంపాదిస్తారు. ఆదరణ లభిస్తుంది. గృహ సంబంధమైన అంశాల్లో పురోగతి సిద్ధిస్తుంది. గతం కంటే అనుకూలమైన కాలం. ఒక శుభవార్తను వింటారు. విమర్శలను పట్టించుకోవద్దు. దైవ కృప పరిపూర్ణంగా లభిస్తుంది. కొంత మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. కాస్త సహనంతో ఉండాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు. ఈ రోజుకి ఏదైనా ప్రణాళికతో చేసే పనుల్లో విజయం సాధించవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ముఖ్య వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఇష్ట దేవతారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయస్ఫూర్తితో విజయం లభిస్తుంది. ధైర్యంగా మాట్లాడాలి. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. తిరుగులేని కాలం ఇది. సమాజంలో ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఆర్థికంగా శుభకాలం. ఖర్చులు పెరుగుతాయి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఊహించని ఫలితాలు ఉంటాయి. అనుకూల వాతావరణం కోసం ఆత్మీయుల సూచనలు పాటించండి. ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ సాయంత్రం మీరు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి తగ్గుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు సకాలంలో పనులు పూర్తి చేస్తే విజయ ప్రాప్తి ఉంటుంది. ధనధాన్య లాభం. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. సన్నిహితులు ఇబ్బంది పెడతారు. ఇతరులకు భారీగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. 1-2 శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. అధికారుల ద్వారా కొంత మంచి జరుగుతుంది. అదృష్ట యోగం ఉంటుంది. తగినంత మనోబలం అవసరం. సొంతంగా పేరు తెచ్చుకుంటారు. వాద ప్రతివాదాలకు తావివ్వవద్దు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. కొత్త వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సరదాగా విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. అనవసరపు ఖర్చుల విషయంలో మీ మనసులో ఉన్న సమస్యలను అధిగమించవచ్చు. పని కారణంగా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వడం కష్టం. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. ఆటంకాలను అధిగమిస్తారు. తెలివితేటలతో సత్వర విజయం సాధిస్తారు. అద్భుతమైన ఆలోచనలు మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా చాలా వరకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. అంచనాలకు తగ్గట్టుగా ఫలితం వస్తుంది. లక్ష్యంపై పట్టు బిగిస్తారు. సాహసం చేసి ఆస్తిని పెంచుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విఘ్నాలు ఉంటాయి. తెలివిగా వ్యవహరించాలి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే అనవసరపు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో కొన్ని చికాకులు కలుగుతాయి. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ఒత్తిడి, శ్రమ ఎక్కువగా తిరగాల్సి రావడం తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి నమ్మకం విజయం వైపు నడిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పట్టుదల గొప్పవారిని చేస్తుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. కార్యనిర్వహణలో అలసట పెరుగుతుంది. అంతిమంగా విజయం దక్కుతుంది. మిత్రుల సూచనలు అవసరం. కుటుంబ సభ్యులతో విభేదాలు రానియకండి. వ్యతిరేకించేవారు ఉంటారు. తెలివిగా సమాధానం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఇతరుల విషయాల్లో అనవసరపు జోక్యాలు పెట్టుకోవద్దు. కొత్త రుణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో కొన్ని చికాకులు తగ్గుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సూర్య స్తోత్రం మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి విజయం సిద్ధి చేకూరుతుంది. అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉన్నాయి. పనుల్లో అశ్రద్ధ పనికిరాదు. దైవశక్తి కాపాడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువ భారం మోపుతారు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. రాదు అనుకుని వదిలేసుకున్న సొమ్ము చేతికి అందుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కీర్తి లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. ప్రేమ భావనతో వ్యవహరించాలి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు.
అప్పులు తీరుస్తారు. ఎవరిపై అతిగా నమ్మకం పెట్టుకోక విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. మీ మాటకు అందరూ విలువ ఇస్తారు. సమాజంలో గౌరవం దక్కుతుంది. ఆస్తి లాభం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టదేవతా దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అనుకూలమైన కాలం నడుస్తుంది. విజయం సిద్ధిస్తుంది. దగ్గర వారి నుంచి శుభవార్తను వింటారు. బాధ్యతలు పెరుగుతాయి. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. బంధువుల సహకారం ఉంటుంది. ప్రశంసించేవారు పెరుగుతారు. కీర్తి వృద్ధి, శత్రునాశనం ఉన్నాయి. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. విష్ణు దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.